వాక్యంలోకి వెళ్దాం. లెట్స్ గో టు మార్క్ 9 verse number 23. Mark chapter 9 verse number 23. Yeah. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనను. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. చాలమా. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. Sometimes miracles will be in our hands. అద్భుతాలు కొన్ని మన చేతిలో ఉంటాయి, కొన్ని దేవుడి చేతిలో ఉంటాయి. సో హౌ టు జనరేట్ మిరకల్స్? సో యూ పీపుల్ కమ్ టు గాడ్. మీరు దేవుడి దగ్గరకు వస్తారు అద్భుతాల కోసం. మీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఇబ్బందులు, లోటుపాట్లు, ఇబ్బందులు, శోధనలు, అనారోగ్యాలు ఎన్నో ఉంటాయి. సో మన దగ్గర లేనిది దేవుడి దగ్గర ఉన్నప్పుడు మనం దేవుడిని వెతుక్కుంటూ వస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక వ్యక్తి యేసు ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి, నీకు ఇష్టమైతే నన్ను ఆశీర్వదించు, నీకు ఇష్టమైతే నన్ను బాగు చెయ్యి, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అని యేసు ప్రభుని ఒక వ్యక్తి అడుగుతూ ఉన్నాడు. సో తిరిగి యేసు ప్రభు కూడా ఒక మాట అతన్ని అడిగాడు, నీకు నా మీద నమ్మకం ఉందా అని అడిగాడు. నీకు నా మీద నమ్మకం ఉందా? నేను నిన్ను స్వస్థపరుస్తానని. నీకు నా మీద ఆ ట్రస్ట్ ఉందా? నేను నిన్ను బాగు చేస్తానని. నీకు నమ్మకం ఉందా? నేను నీకు ఉద్యోగం ఇస్తానని. నీకు నమ్మకం ఉందా? నీ గర్భఫలం నేను తెరుస్తానని. నీకు నమ్మకం ఉందా? నీ జీవితంలో నేను ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్తానని. నీకు నమ్మకం ఉందా? నీ యుద్ధాలన్నిట్లో నేను నీకు జయాన్ని ఇస్తానని అని యేసు ప్రభు ఆ వ్యక్తి తిరిగి ఆ వ్యక్తిని అడుగుతున్నాడు. అండ్ జీసస్ ఇస్ సర్చింగ్ సంథింగ్ ఇన్ అస్. మనలో ఒకటి దేవుడు వెతుకుతున్నాడు. సో ఒక అద్భుతానికి కావాల్సింది ఏంటి? ఒక ఆశ్చర్యానికి కావాల్సింది ఏంటి? ఒక మిరకల్కి కావాల్సింది ఏంటి? చూడండి, వెజల్ లేనిదే మనం ఏ కూర చేయలేం, ఏ పాత్రను కూడా మనము లేకపోతే మనము ఏ పాత్రలో కూడా వండలేం. కూరలు ఎన్ని వెజిటబుల్స్ ఉన్నా, ఎన్ని నాన్ వెజ్ ఎంత ఉన్నా కూడా మనము వండలేం. సో గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ అస్ అండ్ గాడ్ వాంట్ టు రిపేర్ అవర్ బిలీఫ్ సిస్టమ్ టుడే. దేవుడు మన నమ్మకాన్ని, బిలీఫ్ సిస్టమ్ని రిపేర్ చేద్దాం అనుకుంటున్నాడు. సో కొన్నిసార్లు ఏమైందంటే మన లైఫ్లో అద్భుతం లేట్ అయినా, వివాహం లేట్ అయినా, గర్భఫలం లేట్ అయినా, ఉద్యోగాలు లేట్ అయినా, కెరియర్, స్వస్థత, మార్పులు ఇవన్నీ లేట్ అయినా కొంచెము బిలీవ్ సిస్టమ్ అంటే నమ్మే ప్రక్రియ మారిపోద్ది. అవునా కదా? ఏమంటారండి? మారిపోద్ది. సో కొన్నిసార్లు చర్చికి వచ్చినప్పుడు నువ్వు స్వస్థపడలేదనుకో, నీ బిలీఫ్ సిస్టమ్ షిఫ్ట్ అవుతుంది. ఎవరి మీద తెలుసా? డాక్టర్ మీదకి. ఆ డాక్టర్ కూడా కొన్ని సంవత్సరాలు ఒకవేళ ఇన్ కేస్ బాగు చేయకపోతే ఆ బిలీఫ్ సిస్టమ్ వేరే వాళ్ళ మీదకి షిఫ్ట్ అవుతుంది. ఆమేన్. ఎవ్రీ టైం నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి మీదో, ఆ వస్తువు మీదో ఒక అద్భుతాన్ని నువ్వు నమ్ముతావు ఎక్కువ. కొన్ని సంవత్సరాల క్రితము ఒక సంఘటన ఈ భూమి మీద జరిగింది. ఏంటిదంటే, ఒక అతనికి ఒంటి నిండా రోగాలు వచ్చేసాయి. క్యాన్సర్ గడ్డలు, భయంకరమైనటువంటి బలహీనతలు. ఈ చోట అతనికి రోగం లేదు అని లేదు, అన్ని చోట్ల అతనికి రోగం వచ్చేసింది. మేబీ మీరు ఒక్కొక్క చోట ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాన్సర్ చూస్తుంటారు. బట్ దిస్ పర్సన్ ఈజ్ సఫరింగ్ విత్ మల్టిపుల్ క్యాన్సర్ ఇష్యూస్.
రకరకాల క్యాన్సర్లు, మొత్తం ఒళ్ళంతా క్యాన్సర్ ఉంది అతనికి. అన్ని అవయవాలు చెడిపోయినాయి. ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు, మరి నన్ను స్వస్థపరచండి అంటే, నువ్వు ఇన్ని క్యాన్సర్లు పెట్టుకో ఉన్నావు కదా, నువ్వు వారం కన్నా ఎక్కువ బతకవన్నాడు డాక్టర్. వారం కంటే ఎక్కువ నువ్వు బతకవని చెప్పాడు డాక్టర్ ఆ క్యాన్సర్ పేషెంట్కి. సో ఇంటికి వెళ్ళి బాధపడుతూ అతను పేపర్ చదువుకుంటున్నప్పుడు ఒకరోజు ఆ పేపర్లో ఒక సంఘటన వేశారు. ఈ క్యాన్సర్కి ఈ మందు ఉంది అని. కొన్ని సంవత్సరాల క్రితం, ఐ డోంట్ నో ద నేమ్ ఆఫ్ దట్ మెడిసిన్, కేతో వస్తుంది ఆ పేరు, ఏదో ఒక మెడిసిన్ వచ్చింది. ఫార్మాసిటికల్ కంపెనీ వాళ్ళు ఆ మెడిసిన్ రిలీజ్ చేశారు. అతను పేపర్లో చదివి నేరుగా 5వ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు, ఇదేదో కొత్త మెడిసిన్ అంట, ఇది వేస్తే ప్రతి క్యాన్సర్ పోతుంది అంటే, లేదు అది నీకు పని చేయదు, అది నీకు పని చేయదు, నువ్వు సస్తావు అంతే, నువ్వు సస్తావా అన్న డాక్టర్ని. మొత్తానికి ఆ మెడిసిన్ ఆయన కొని తెచ్చుకొని ఆ డాక్టర్ దగ్గర వేయించుకున్నాడు. జాగ్రత్త వినండి, ఆ డాక్టర్ దగ్గర వేయించుకున్నాడు. డాక్టర్ చూస్తే వీడు వారంలో చచ్చేటోడు 2 రోజులు చచ్చేటి, వీడికి ఎందుకు ఇప్పుడు ₹1,00,000 మెడిసిన్ అని చెప్పి డాక్టర్ తిడుతూ ఉన్నాడు. కానీ ఈ పేషెంట్ ఏం చేస్తున్నాడు తెలుసా, నువ్వు నాకు మెడిసిన్ వేసి తీరాల్సిందే అన్నాడు. నమ్మాడు ఆ మెడిసిన్ని ఆ రోగి. వెంటనే ఆ డాక్టర్, సరే నీకు లేని బాధ నాకెందుకులే అని చెప్పి ఆ డాక్టర్ ఆ మెడిసిన్ అతనికి వేసేసాడు. కరెక్ట్గా 6 రోజులైంది, అతను చనిపోలా. నెలైంది, అతను చనిపోలా. 2 నెలలైంది, అతను చనిపోలా. 3 నెలలైంది, అతను చనిపోలా. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చాడు. అయ్యగారు ఒకసారి చూడండి మొత్తం అంటే, అరే నువ్వు మొత్తం బాగుపడిపోయావు, నాకే ఆశ్చర్యంగా ఉంది అని ఆ డాక్టర్ షాక్ అయిపోయాడు. ఏంట్రా ఈ మెడిసిన్లో ఇంత గొప్ప ఉందా అని ఆ డాక్టర్ ఆ మెడిసిన్ని కొని తెచ్చిపెట్టుకున్నాడు హాస్పిటల్లో. కరెక్ట్గా 4 నెలల తర్వాత ఆ ఫార్మాసిటికల్ కంపెనీ వాళ్ళే ఈ మెడిసిన్ వేస్ట్ అసలు క్యాన్సర్కి అని వాళ్ళే మళ్ళీ పేపర్లో ఆర్టికల్ రాశారంట. పోయి ఈ పేపర్ ఆయనే చదివాడు. ఎవరు? పేషెంట్. ఇప్పుడు ఆ పేషెంట్ చూసి, అంటే నేను వేసుకున్నటువంటి ఈ మెడిసిన్ వేస్టా అని ఎప్పుడైతే ఆయన మళ్ళీ అపనమ్మకాన్ని స్టార్ట్ చేశాడో, తిరిగి క్యాన్సర్ గడ్డలు మళ్ళీ వచ్చేసినాయి. 1 వీక్లో ఫట్ అవుట్. నిజంగా జరిగిన సంఘటన ఇది. నువ్వు ఏదైతే నమ్ముతావో అది నీకు జీవాన్ని పోస్తుంది. నువ్వు ఏదైతే ఉల్టా నమ్ముతావో అది నీ జీవాన్ని కూడా తీగలదు. సో ఇప్పుడు అతని మెడిసిన్ వేసుకున్న మెడిసిన్ అతన్ని స్వస్థపరిచిందా, లేదా అతని నమ్మకం అతన్ని స్వస్థపరిచిందా, ఏది అతన్ని స్వస్థపరిచిందని ఆ డాక్టర్కి అర్థం కాలేదంట. సో యు నీడ్ టు చేంజ్ యువర్ బిలీఫ్ సిస్టమ్. నీ నమ్మకాన్ని ఈరోజు ఇంకొంచెం పెంచాలా. ఈరోజు నీ నమ్మకం దేని మీద ఉంది? ఈరోజు నీ నమ్మకం డబ్బు మీద ఉందా? ఈరోజు నీ నమ్మకం మనుషుల మీద ఉందా? ఈరోజు నువ్వు దేన్ని నమ్ముతున్నావు? ఈరోజు నువ్వు ఆ బిలీఫ్ సిస్టమ్ని షిఫ్ట్ చేయి ఈరోజు దేవుడి మీదకి. ఆమేన్. సో నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇదేంట్రా నాయన, ఆ చెడు న్యూస్ విన్నాడు, వారంలో మళ్ళీ గడ్డలు వచ్చేసినాయి, క్యాన్సర్ గడ్డలు. ఇక డాక్టర్ దగ్గర పోగలడా? పోలేడు. ఆ క్యాన్సర్తో మళ్ళీ ఆ క్యాన్సర్ వల్ల అతను చనిపోయాడు. సో వాట్ యు బిలీవ్, నువ్వు ఏది నమ్ముతావో నీ మైండ్లో ఒక నమ్మకం ఉంటుంది. నీ మైండ్లో కొన్నిటి వాటిని నమ్ముతావు. నువ్వు అనేక మంది పేర్లు చెప్తావు, నేను వాటిని నమ్ముతానండి, వీటిని నమ్ముతానండి, అలాంటి నమ్ముతానండి. అదర్ డే ఐ వెంట్ టు వన్ హౌస్ విజిటింగ్. ఒక హౌస్ విజిటింగ్కి వెళ్ళాను. ఆ హౌస్ విజిటింగ్కి వెళ్తే ఆ వ్యక్తి చెప్తున్నాడు అతనికి చాలా రోగాలు ఉన్నాయి. సో హీ ఈస్ ట్రస్టింగ్ మెనీ డాక్టర్స్. తర్వాత యూట్యూబ్లో రకరకాలు వస్తుంటారు కదా, అవన్నీ చూపిస్తుంటారు. ఏమైనా చాలా పేర్లు ఉన్నాయి, వాళ్ళ పేర్లు నాకు సరిది. వాళ్ళందరినీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఈ భూమి మీద వెంబడిస్తూ నమ్ముతున్నారు వాళ్ళని. సో దే ఆర్ క్రియేటింగ్ సమ్ ట్రస్ట్ టు ద పీపుల్. ఇది తినండి, ఇది తాగండి, ఇది తాగితే షుగర్ పోద్ది, ఇది తాగితే ఏం పోద్ది, బీపీ పోద్ది, అది తాగితే ఒక డాక్టర్ చెప్పాడంట, కొబ్బరి నూనె బాగా తాగు రోజు అన్నాడంట. కొబ్బరి నూనె రోజు ఒక గ్లాస్ నిండా కొబ్బరి నూనె తాగేటోడంట. ఆ కొబ్బరి నూనె తాగితే ఏమైంది తెలుసా, బేదులు, మోషన్స్, దానికి మళ్ళీ ట్యాబ్లెట్. కొబ్బరి నూనె ట్యాబ్లెట్, మార్నింగ్ ఎంత గ్లాస్ కొబ్బరి నూనె తాగడం, మోషన్ ట్యాబ్లెట్ వేసుకోవడం. మార్నింగ్ ఎంత కొబ్బరి నూనె తాగడం, ఇంత మోషన్ ట్యాబ్లెట్ వేసుకోవడం. లాస్ట్కి క్రియాటిన్ 10కి పెరిగింది. క్రియాటిన్ అనేది
10కి పెరిగిపోయింది. అండ్ నౌ హీఈస్ రెడీ ఫర్ ద డయాలసిస్. ఓ మై గాడ్, ఒకటే అడుగుతున్నాడు, నేను ఆ డాక్టర్ నమ్మాను, ఈ డాక్టర్ నమ్మాను, ఆ వైద్యుని నమ్మాను, ఈ వైద్యుని నమ్మాను, అందరి పేర్లు చెప్పాడు. ఐఎమ్ సర్చింగ్ ఇఫ్ హీ టెల్స్ అబౌట్ ఎనీ అదర్ నేమ్ అని నేను వెతుకుతున్నాను అతన్ని. హీఈస్ నాట్ టెల్లింగ్ ఎనీ అదర్ నేమ్. ఒక శక్తివంతమైన నామాన్ని ఆయన చెప్పట్లే. వేస్ట్ ఫెలోస్ అందరి పేర్లు చెప్తున్నాడు. టక్కని ఆ డాక్టర్ న్యూరాలజిస్ట్ ఎక్సలెంట్, ఈయన ఎక్సలెంట్, ఈయన ఆమె తురుము, ఈమె. ఓ మై గాడ్, యువర్ బిలీఫ్ సిస్టమ్ షుడ్ బి రిపేర్ టుడే. ఆమేన్. నీ నమ్మకం ఈరోజు కొంచెం రిపేర్ చేయబడాలి. ఆమేన్. జలుబు ట్యాబ్లెట్ వేసుకుంటే వారం నాకు తగ్గుతుంది, ట్యాబ్లెట్ వేసుకోకపోయినా వారం నాకు తగ్గుతుంది. తెలుసా? ఏమంటారు? అబ్సల్యూట్లీ. ఈ ఒక్కసారికి ఎప్పుడైనా జలుబు వచ్చినప్పుడు ఏం పూసుకోకు, ఏం రాసుకోకు, ఏం చేసుకోకు, కరెక్ట్గా వారం దాన్ని మాడబెట్టు, మాడగొట్టు, అది జంపు వెళ్ళిపోతుంది. యా, ఏదైనా కూడా నీకు తొందరగా తగ్గాలని ఆ ఫోబియా వల్ల గొట్టాలు వేసుకుంటూ ఉంటావు. నిన్న ఒక ఆయన అంటున్నాడు, అయ్యగారు నేను 4 షీట్లు పారాసిటమాల్ మింగాను అయ్యగారు, అప్పుడు కానీ తగ్గలేదని. నో బాబు, నువ్వు చెప్పేది తప్పు అన్నాను. జ్వరం వెళ్ళిపోయింది అంతేగాని నీ పారాసిటమాల్ వల్ల తగ్గితే ఫస్ట్ రోజే తగ్గాలి. ఆ జ్వరం మాత్రం వల్ల తగ్గితే నీకు ఫస్ట్ రోజే తగ్గాలి. అది తగ్గలేదా, అది తగ్గాలనుకున్నప్పుడే తగ్గుతుంది, అది వెళ్ళిపోవాలనుకునేప్పుడు వెళ్ళిపోద్ది. అప్పుడు దాకా నువ్వు గొట్టాలు వేసుకుంటూనే ఉండాలి. సో ఈరోజు దేవుని బిడ్డల యొక్క బిలీఫ్ సిస్టమ్ ఎక్కడ? దేవుని కుమారులు కుమార్తెల యొక్క నమ్మకము దేని మీద ఉంది? సో గాడ్ ఈస్ ఆస్కింగ్, జీసస్ ఈస్ ఆస్కింగ్ దట్ పర్సన్, నువ్వు నన్ను నమ్ముతున్నావా అంటున్నాడు. నువ్వు నన్ను నమ్ముతున్నావా, నేను చేయగలనా అని అడుగుతున్నాడు యేసు ప్రభు. అతని తర్వాత ఏం ఆన్సర్ ఇచ్చాడో చెప్తాను. టుడే ఈరోజు మనం వేటిని నమ్మాలో నేను మీకు లిస్ట్ చెప్తాను, జాగ్రత్తగా మీరు వాటిని రాసుకోండి. సో I'll tell you what to believe, what not to believe. దేన్ని నమ్మాలి, మనము దేన్ని నమ్మకూడదో ఈరోజు నేను మీకు తెలియపరుస్తాను. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మీ విశ్వాసము నమ్మకాన్ని బట్టే మీ వ్యక్తిగత జీవితం ముందు కొనసాగిపోతుంది. నీ కుటుంబ వ్యవస్థ అయినా, నీ ఆర్థిక పరిస్థితులైనా, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఏదైనప్పటికీ, ఇదిగో నేను ఒకటే చెప్తున్నాను, నీ నమ్మకాన్ని విశ్వాసాన్ని బట్టే ఇదిగో నీ జీవితము ముందుకు కొనసాగిపోతుంది. బికాస్ ఆఫ్ యువర్ ఫెయిత్ యు మూవ్, బికాస్ ఆఫ్ యువర్ అన్బిలీఫ్ యు మూవ్ టు అనదర్ సైడ్. సో there are many directions and dimensions in our lives. Number 1, we need to believe in Jesus. మనము యేసు ప్రభువుని నమ్మాలి. ఆమేన్. And number 2, we need to believe in Father. మనము తండ్రిని నమ్మాలి. హల్లెలూయా. And number 3, we need to believe in the Holy Spirit. మనం పరిశుద్ధాత్ముని నమ్మాలి. And number 4, we need to believe in His miracles. మనము ఆయన చేసే అద్భుతాలని నమ్మాలి. చాలామంది అద్భుతాలు నమ్మరు, వాళ్ళకి అద్భుతాలు జరగవు. నమ్మిన వాని ఎడల ఈ సూచక్రియలు జరుగును. ఆమేన్. Number 4, believe in His miracles. ఆయన అద్భుతాలను నమ్మండి. ఆయన అద్భుతాలు చేయగలడా? ఎస్. Number 5, believe in Trinity. త్రిత్వాన్ని నమ్మండి. త్రిత్వాన్ని. గాడ్ ఈజ్ ట్రినిటీ, ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. ఈరోజు నేను చెప్పే ప్రతి అంశము, ప్రతి టాపిక్, ప్రతి పాయింట్ మనం ఒకవేళ దాంట్లో అపనమ్మకము ఉన్నామా, మనము ఈరోజు నుంచి దాన్ని మనం నమ్మునుగాక. ఆమేన్. Number 6, బిలీవ్ ఇన్ హిస్ గ్రేస్. ఆయన మన మీద కృప చూపిస్తాడని నమ్మండి. ఆమేన్. ఆయన మన మీద ఏ క్షణములోనైనా, ఏ స్థితిగతిలో అయినా, ఏ పరిస్థితుల్లోనైనా మన మీద ఆయన కృప చూపిస్తాడని మీరు నమ్మాలి. ఆమేన్. నువ్వు గడ్డుతనంలో ఉన్నా, పేదరికంలో ఉన్నా, నిరుపేద స్థితిలో ఉన్నా, రకరకాల భయంకరమైన రోగాలలో ఏ స్థితిగతుల్లో ఉన్నా కూడా నువ్వు నమ్మిన ఎడల ఆయన కృప నీ మీద కుమ్మరించబడుతుంది. నో వన్ థింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రేస్? గ్రేస్ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ ఛాన్స్. వాట్? గ్రేస్ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ ఛాన్స్. అండ్ నంబర్ 7, we believe in supernatural things. మనము ఆయన అసాధారణకరమైనటువంటి కార్యాలను మనము నమ్మాలి. ఆమేన్. బైబిల్ మొత్తం మీరు ఎతికితే ఏముంటాయి?
అసాధారణకరమైన కార్యాలు. నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఆమేన్. ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చేశాడు. ఆయన వాళ్ళకి ఏం కురిపించాడు? మన్నా కురిపించాడు. బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు. ఇది నార్మల్ పనే? చాలా పెద్ద పనే. ఇది మనుషుడు చేయగలడా? దేవుడు మాత్రమే చేయగలడా? దాన్ని ఏమంటారు తెలుసా? అసాధారణకరమైన కార్యం అంటారు. ఇట్ ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ థింగ్. నెంబర్ 8, we believe in his resurrection. ఆయన పునరుద్ధానమును మనము నమ్మాలి. యేసయ్య చనిపోయాడా? తిరిగి లేచాడా? ఎస్. దాన్ని ఏమంటారు తెలుసా? పునరుద్ధాన శక్తి. we need to believe his resurrection or we believe his resurrection. మనం నమ్మాలి దాన్ని. ఆమేన్. చాలామంది ఆయన చనిపోయాడు అంటారు, కానీ చనిపోయి తిరిగి లేచాడని మనమే నమ్ముతాం. హల్లెలూయా. ఏ దేవుడు చనిపోయాడేమో కానీ చాలామంది దేవుళ్ళు, కానీ యేసు ప్రభు మాత్రమే చనిపోయి తిరిగి లేచాడు. ఆమేన్. హల్లెలూయా. అండ్ నంబర్ 9, we believe his second coming. మనం ఆయన రెండవ రాకడిని మనము నమ్మాలి. ఆమేన్. ఎప్పుడైతే మనము ఆయన రెండవ రాకడలో మనము నమ్ముతామో, మనము కూడా ఎత్తబడే ఆ గుంపులో దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. సో వీ నీడ్ టు హ్యావ్ దట్ మైండ్ సెట్. చాలామంది అడుగుతాను నేను, మీరు పరలోకం పోవాలనుకుంటున్నారా? మీరు పరలోకం వెళ్తారంటే, ఏమో బ్రదర్ మాకు అంత ఐడియా లేదంటా ఉంటారు. నో నో నో, యూ నీడ్ టు హ్యావ్ దట్ ఐడియా. వీ విల్ గో టు హెవెన్. ఆమేన్. యేసయ్య మనల్ని కంపల్సరీ పరలోకం తీసుకెళ్తాడు. ఆమేన్. లెట్స్ గో టు నంబర్ 10. we believe his word. ఆయన వాక్యాన్ని మనము నమ్మాలి. ఆ వాక్యం చెప్తానే ఉంటుంది బ్రదర్, మనం చేసేది మనం చేయాలి. తప్పు. రాంగ్. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎక్కడ మనం పడిపోతాం, ఎక్కడ మనం మిస్టేక్స్ చేస్తాం తెలుసా? when we go against Bible, when we go against the word of God. మనం వాక్యానికి ఎదురు వెళ్ళామా, వాక్యాన్ని మర్చిపోయి వాక్యాన్ని మూసేసి వాక్యాన్ని పక్కన పెట్టామా, మనము భూమి మీద అన్యుల కన్నా మనమే ఎక్కువ పాపాలు చేస్తాం. అంత డేంజర్ ఉంటుంది. we believe in his word. మనం ఆయన వాక్యాన్ని నమ్ముతున్నాం. ఆమేన్. 11, we believe in his flesh and blood. మనము ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని రూఢిగా నమ్ముచున్నాం. మనం ఆయనలో ఉన్నవి చాలా నమ్మాలి. మనము చాలా నమ్మట్లేదు. మనం ఒకటే, నిద్ర లేస్తే డబ్బు ఇస్తాడు, అవి ఇస్తాడు. అవి లాస్ట్ పాయింట్, అది ప్రేయర్ పాయింట్. మనకు డబ్బు. యువర్ ఫస్ట్ పాయింట్ షుడ్ నాట్ బి ద మనీ, యువర్ లాస్ట్ పాయింట్ షుడ్ బి ద మనీ. we need to believe in his flesh and blood. And number 12, we believe in his power. ఆయన శక్తివంతమైన దేవుడని మనం రూఢిగా నమ్మాలి. ఆయన ఎంత శక్తివంతమైన దేవుడు అంటే, నీ కోసం ఈ భూమిని తలకిందులు చేయగలడు. ఆమేన్. నీ కోసం దేవుడు ఏమైనా నీకు పంపించగలడు. అటువంటి దేవుడైనా. హల్లెలూయా. సో వీ నీడ్ టు బిలీవ్ ఇన్ హిస్ పవర్. ఫైనల్లీ we need to believe in his death. ఆయన మరణాన్ని మనం నమ్మాలి. ఆయన ఎవరి కోసం చనిపోయాడు? ఆయన కోసం చనిపోలా, మన పాపాల కోసం చనిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఇవన్నీ మీరు నమ్మాలి నిద్రలేచి. సో ఇఫ్ యు బిలీవ్ ఆల్ దిస్ స్టఫ్, ప్రభు అంటున్నాడు, చూద్దాం మళ్ళీ. రీడ్ దట్ స్క్రిప్చర్. ఎన్ని రాసుకున్నారు? 12 or 13. ఓకే, ఇవి జాగ్రత్త పెట్టుకోండి. ఇప్పుడు ఏమన్నాడు తెలుసు యేసయ్య? కమ్ ఆన్, గో టు ద స్క్రిప్చర్. ఏమైనను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనను. అందుకు యేసు, చూడండి, అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే, హల్లెలూయా, నమ్ముట నీ వలన అయితే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నువ్వు నమ్మాలా. నువ్వు చెయ్యి ప్రభా. అతను కూడా మనలాగే చెయ్యి ప్రభా అని అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను చేస్తారా, పెద్ద విషయం కాదు, బాగానే ఉంది, సింపుల్ నేను నీకు చేయడం, బట్ నేను చేయగలనని నమ్ముతున్నావా? నేను నీ జీవితాన్ని మార్చగలను నమ్ముతున్నావా? నేను నీ బ్రతుకును మార్చగలను నమ్ముతున్నావా? నేను నీ జీవితాన్ని జీవించగలను నమ్ముతున్నావా అని ఆయన ప్రశ్నించినప్పుడు హి సెడ్ yes, నమ్ముతున్నాను ప్రభా, నమ్ముతున్నాను. దేవుడు అడిగే అవకాశాలు ఇవన్నీ. దేవుడు అడుగుతాడు మనల్ని కొనుక్కొని, నేను నీ జీవితంలో చేస్తానని నమ్ముతున్నావా? సో సమ్ పీపుల్ దే బిలీవ్ వాటర్,
Some people, they believe different things. Some people, they believe rod. Some people, they believe handkerchief. Some people, they believe prayer oil. Some people, they believe different stuffs. చూడండి, ఆ కోనేటి దగ్గర 38 సంవత్సరాలు కూర్చున్నవాడు వేటిని నమ్మాడు? నీటిని నమ్ముకున్నాడు. అది ఎవడన్నా ఎత్తుకొని ఎవరన్నా వేరే వాళ్ళు నమ్ముకున్నాడు, వాళ్ళు రాలా. ఆ నీళ్ళు ఏమైనా ఇతని దగ్గరికి వచ్చాయా? రాళ్ళ. ఇతనేమో నీళ్ళ దగ్గరికి వెళ్ళలా. ఆ 38 సంవత్సరాల నుంచి ఆ నీళ్లను చూస్తూనే ఉన్నాడు. ఇతను ఆ నీళ్లకు పోలా, ఇతని దగ్గరికి రాలా. అద్భుతం జరగలేదు. Sometimes when you believe something, you may fail. ఈ భూమి మీద వేటినైనా నువ్వు నమ్మితే కంపల్సరీ ఫెయిల్ అయిపోతావు. సో నువ్వు ఫెయిల్ అవ్వంది ఎక్కడంటే దేవుడి దగ్గరే. ఆమేన్. నేను ఒకటే చెప్తా, దేవుడు ఫెయిల్ అవ్వడు, నిన్ను ఫెయిల్ చేయడు. ఆమేన్. ఆయన నమ్ముకున్న వారికి ఏ మేలు కొదువై ఉండనేరదు. హల్లెలూయా. నేను ఈ దేవుడితో నేర్చుకుంది ఒకటే, ఆయన నా లైఫ్లో ఫెయిల్ అవ్వడు, నన్ను ఫెయిల్ చేయడు. ఆమేన్. నీ లైఫ్ అందరికి ఎలా కనిపిస్తుంది? ఈడు ఫెయిల్ అయిపోయాడు, ఈడు ఓడిపోయాడు, ఈడు పడిపోయాడు, ఈడు కూలిపోయాడు అనే కనిపిస్తుంది అందరికి. బట్ నువ్వు లేచిన తర్వాత గప్ చుప్ పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోద్ది. ఆమేన్. అందుకే యేసుప్రభు అన్నాడు, నమ్ముట నీ వశం అయితే, ఇఫ్ యూ బిలీవ్, నువ్వు నమ్మితే, నేను నీ కొడుకును నీ కూతుర్ని నీ జీవితంలో వాళ్ళ జీవితంలో అద్భుతాలు చేస్తానని నువ్వు నమ్మితే, యూ విల్ సీ. ఆమేన్. చదువు మళ్ళీ. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే, నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇదిగో ఈ స్క్రిప్చర్ ప్రపంచంలో ఏ బుక్లో వెతికినా కనపడదు, దొరకదు. ఎందుకంటే ఎవడికి ఇంత పెద్ద మాట రాసే దమ్ము లేదు, ఎవడికి లేదు. ఏ పుస్తకాల్లో, ఏ భక్తి గీతాల్లో ఎక్కడ రాసుకో, ఈ ఇలాంటి స్క్రిప్చర్, ఇలాంటి సిమిలర్ పదం ఎక్కడ దొరికితే చూడు, నీకు దొరకదు ఇది. ఎందుకంటే నమ్మకం అనేది దేవుడు సృష్టించింది. ఈ బిలీవ్ సిస్టమ్ అనేది దేవుడు క్రియేట్ చేసింది. నన్ను నమ్మంటున్నాడు దేవుడు. బిలీవ్ మీ. నమ్ముట నీ వశం అయితే, నువ్వు నమ్మగలిగితే, నువ్వు అడిగిందల్లా నేను ఇవ్వగలను నీకు. ఆమేన్. ఈ ల్యాండ్ నాకు ఈ ప్రభు అంటే ఇస్తాడు. ఈ ఏరియానే నాకు ఈ ప్రభు అంటే, ఈ ప్రాంతమే నాకు ఈ ప్రభు అంటే, అసలు హైదరాబాదే నాకు ఇచ్చే ప్రభు అంటే, ఆ ప్రభు తెలంగాణ మొత్తం నాకు కావాలి ప్రభు అంటే. That is what you need to increase your belief system. Yeah. నువ్వు ఒక్కడే ఉంటే సింగిల్ రూమ్ చాలనుకుంటావు. నువ్వు ఇద్దరు అయ్యావు అనుకో, సింగిల్ బెడ్రూమ్కి వెళ్తావు. అంటే పెంచుతున్నావు, అంటే నువ్వే స్లోగా ఉన్నావు, దేవుడు ఫాస్ట్గా ఉన్నాడు. గాడ్ ఈజ్ రెడీ. నువ్వు పెళ్లి కాకముందే 10 బెడ్రూమ్ అడుగు. నీ జీవితం ఇంకా చిన్నగా వెళ్తుంటేనే దేవుడిని గొప్ప అడుగు, ఆయన ఇచ్చి తీరుతాడు. ఆమేన్. నమ్ముట నీ వశం అయితే, వెన్ యూ బిలీవ్ మీ, నువ్వు నేను చేస్తానని నువ్వు నమ్మితే వేరే లెవెల్ ఉంటుంది. నమ్మువానికి నాకు సమస్తం అంటలే దేవుడు. యేసు ప్రభు నాకు సాధ్యం అంటలే, నువ్వు నమ్మితే నీకు ఏదైనా జరుగుతుంది అంటున్నాడు దేవుడు. ఆమేన్. నమ్మిన ఎడల సమస్తము సాధ్యపరుస్తాడు ఆయన. అన్ని డోర్లు ఓపెన్ చేస్తాడు. ఒకరోజు ఎలీషా అడుగుతున్నాడు, అయ్యా మీరు వెళ్ళిపోతున్నారు కదా, నాకు నీ ఆత్మ 2 పాళ్ళు కావాలన్నాడు. ఏలి అన్నాడు, కొంచెం కష్టమేలేరా, ఇవన్నీ ఏడ దొరుకుతాయి ఈ టైంలో అంటే, లేదు నాకు కావాలండి అన్నాడు. నువ్వు అడిగింది కొంచెం కష్టమే కానీ ట్రై చేస్తానన్నాడు. ఆమేన్. నువ్వు దేవుని నమ్మితే ఈరోజు ఇన్ని రకాల 12, 13 రకాల ఈ అంశాలను నువ్వు దేవుడిలో నువ్వు నమ్మాలి. ఆమేన్. సో యూ నీడ్ టు బిలీవ్. నువ్వు ఎప్పుడైతే నా వల్ల కాదు అనుకుంటావో, నా వల్ల కాదు అని మింగి, ప్రభా నేను నమ్ముతున్నాను, నువ్వు ఇప్పుడు కార్యం చేస్తావు. ఆమేన్. సమ్టైమ్స్ యూ వాంట్ మనీ బట్ యూ డోంట్ ప్రే. సమ్టైమ్స్ యూ వాంట్ హీలింగ్, యూ డోంట్ ప్రే. నీకు స్వస్థత కావాలా కానీ నువ్వు ప్రభుని అడగట్లే. నీకు డబ్బులు కావాలా కానీ నువ్వు డబ్బులు అడగట్లే. ఎందుకు తెలుసా? బద్ధకం, లేజినెస్, స్పిరిట్ ఆఫ్ లేజినెస్. నీలో ఉన్న ఆ దురాత్మలు నిన్ను ప్రార్థన చేయనివ్వవు. యా, యు వాంట్ సంథింగ్ ఫ్రమ్ ద లార్డ్, యు వాంట్ సంథింగ్ ఫ్రమ్ ఫాదర్. వై యు ఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్? అడగాలి. నమ్ముట నీ వశం అయితే, నమ్మువానికి సమస్తము. నేను ఒకటే అంటాను, ఈ బిలీఫ్ సిస్టమ్ దేవుడి మీద కాకుండా వేరే దాని మీద పెట్టకండి. అరే నేను ఎంత నమ్మానురా, మోసం చేసావురా నువ్వు. ఎన్ని డైలాగులు ఉంటాయి మన లైఫ్లో. చిన్నప్పటి నుంచి మనం డైలాగులు చూస్తున్నాం లేదా? ఇన్నిసార్లు నమ్మాను నిన్ను, ఎందుకురా మోసం చేసావు నువ్వు
అని మనం ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా అనేక మందితో మనం మోసం చేసి ఉంటాం, లేదా మనల్ని జనాలు మోసం చేసి ఉంటారు. ఎందుకు తెలుసా? నమ్మేము కాబట్టి. వి బిలీవ్డ్ దెమ్. మనం నమ్మేం వాళ్ళని. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బిలీఫ్ సిస్టంలో ఏం లేదు, సింపుల్. ఇటేస్తే ఒకటే కాలు. అటేస్తే దేవుడి దగ్గరికి వెళ్తాము, దేవుడిని నమ్ముతాం. ఇటేస్తే లోకాన్ని నమ్మేస్తాం. యూ బిలీవ్ ఇన్ మెడిసిన్, యూ బిలీవ్ ఇన్ ట్యాబ్లెట్స్. మంచిదే. ఎప్పుడు దేవుడిని నమ్ముతావు నువ్వు? యూ నీడ్ టు బిలీవ్ గాడ్. డాక్టర్లు కూడా లాస్ట్కి ఏం చెప్తారు తెలుసా? మా ప్రయత్నాలు మేము చేసాం, మీ దేవుడు ఎవరన్నా ఉంటే మొక్కుకోండి అంటారు. ఐ హర్డ్ మెనీ టైమ్స్ ఫ్రమ్ ద డాక్టర్స్. మీ దేవుడు ఎవరైనా ఉంటే మీ దేవుడిని మీరు కొలుచుకోండి అంటూ ఉంటారు డాక్టర్లు కూడా. సో ఈరోజు మేజర్గా మనం నమ్మాల్సింది యేసయ్యని. ఆమేన్. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఇఫ్ యూ బిలీవ్ దట్ ద లార్డ్ విల్ గ్లోరిఫై యూ, అంటే నీ మీద దేవుడు మహిమను కుమ్మరిస్తాడు. ఆమేన్. లెట్ us రైట్ వాట్ నాట్ టు బిలీవ్. ఓకే, ఏమేమి నమ్మకూడదో రాసుకోండి. నంబర్ 1, డోంట్ బిలీవ్ సిక్నెస్. రోగాన్ని నమ్మకండి. ఈ రోజుండి రేపు పోయేది అది. ఆమేన్. అండ్ నంబర్ 2, డోంట్ బిలీవ్ పావర్టీ. దరిద్రాన్ని నమ్మకండి, పేదరికాన్ని నమ్మకండి. ఏదో ఒక రోజు దేవుడు మనం దాని నుంచి తీసేస్తాడు. ఆమేన్. డోంట్ బిలీవ్ దట్ నేను ఇక్కడే కూరుకోపోతాను, ఈ పేదరికంలోనే ఉంటాను, ఈ రేకుల కిందనే ఉంటాను, ఈ దరిద్రంలోనే ఉంటాను, ఈ చాలి బతుకులోనే ఉంటాను, ఈ గడ్డుతనంలో ఉంటాను అని మిమ్మల్ని మీరు ఫిక్స్ చేసుకోకండి. అండ్ నంబర్ 3, డోంట్ బిలీవ్ అన్ఎంప్లాయ్మెంట్. నిరుద్యోగాన్ని నమ్మకు. ఆమేన్. సో ఈరోజు నీకు జాబ్ లేదేమో, జాబ్ లేని దాన్ని నమ్మవాక. రేపు జాబ్ ఇవ్వడు దేవుడు, ఇస్తాడు. ఎల్లుండి ఇవ్వడా, ఇచ్చి తీరుతాడు. నీ నిరుద్యోగము తాత్కాలికమైనదే. ఇఫ్ యూ బిలీవ్ ద అన్ఎంప్లాయ్మెంట్, నీకు ఎంప్లాయ్మెంట్ రాదు. నువ్వు నిరుద్యోగాన్ని నమ్ముతున్నావు. ప్రభా, నా బతుక్కి నా ముఖానికి ఎవడిస్తాడు ప్రభా ఉద్యోగము? నా బతుకు, నాకు ఇంటర్ లేదు, డిగ్రీ లేదు, 10th లేదు, నా ముఖానికి ఎవరిస్తారు ప్రభా? నీకు కూడా తెలియదు నీ ముఖం వేసేలాగుంది. ఆమేన్. పిలిచి ఇవ్వాలి ఉద్యోగాలు. హల్లెలూయా. ఈ భూమి మీద ఎవరికి లేని ఫేవర్ మనకుండును గాక. భూమి మీద ఎవరికి లేని గ్రేస్ మనకుండును గాక. హల్లెలూయా. When you believe Jesus, you don't believe poverty. నువ్వు యేసు ప్రభు నమ్మితే పేదరికాన్ని నమ్మవు, దరిద్రాన్ని నమ్మవు, నిరుద్యోగాన్ని నమ్మవు. ఆమేన్. అండ్ నంబర్ 4, డోంట్ బిలీవ్ ఈవిల్ వర్డ్స్. అపవాది మాటలు నమ్మకండి. అపవాది ఎన్నో మాట్లాడుతూ ఉంటుంది. ఈ పండు తిను, అణిగొట్టు, ఇణిగొట్టు, వాడిని తిట్టు, తర్వాత అజ్జయ్ ఇజ్జయ్ అని అపవాది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటుంది. డోంట్ బిలీవ్ హిస్ వర్డ్స్. వాడి మాటలు నమ్మకండి. అసలు దేవుడు మాట్లాడుతున్నాడా, అపవాది మాట్లాడుతుందా అని నువ్వు గ్రహించాలి. ఆమేన్. కొన్నిసార్లు స్నేహితులు బయటికి వెళ్దామరా, అటు వెళ్దామరా, ఇటు వెళ్దామరా అని అడుగుతూ ఉంటారు. ప్రభువా, నువ్వు పంపించావా, దయ్యం పంపించిందా అని నువ్వు క్రాస్ చెక్ చేయాలి. హల్లెలూయా. నీతో నీ స్నేహితులు కలవాలన్నా భయపడాలి, నీతో నీ బంధువులు కలవాలన్నా భయపడాలి. బికాజ్ ఐ ఆల్వేస్ టెన్స్డ్ అండ్ స్కేర్డ్ అబౌట్ ద పీపుల్స్ అట్మాస్ఫియర్ వాట్ దే క్యారీ. ఇట్స్ నాట్ అబౌట్ భయం కాదు. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ అన్ అట్మాస్ఫియర్ వీ పీపుల్ ఆర్ క్యారీ. అట్మాస్ఫియర్ అంటే ఏం తెలుసా? వాతావరణం. నువ్వు దిగులుతో వచ్చావు, నేను ఆనందంగా ఉన్నాను. నువ్వు లోపలికి వచ్చావు, నువ్వు దిగులు అనే వాతావరణాన్ని తీసుకొచ్చావు ఇంటికి. నువ్వు అనారోగ్యంగా ఉన్నావు, నేను ఆరోగ్యంగా ఉన్నా. నువ్వు అనారోగ్యం అనే వాతావరణాన్ని ఇంటికి తీసుకొచ్చావు. నువ్వు బాధల్లో, వేదనలో, చీకట్లో, పోరాటాల్లో, భయంకరమైన వ్యసనాల్లో ఉన్నావు. నాకే అలవాట్లు లేవు. నువ్వు భయంకరమైనటువంటి చీకటి అలవాట్లు అనే వాతావరణాన్ని నా ఇంటికి తీసుకొచ్చావు. యూ పీపుల్ ఆర్ సిక్, యూ పీపుల్ ఆర్ డీమన్ పొజెస్డ్ అండ్ యు ఆర్ కమింగ్ టు ద హౌస్. నేను బాగానే ఉన్నా, నువ్వు దాన్ని తీసుకొచ్చావు. ఏ వాతావరణం వచ్చేస్తుంది ఇంటికి? సో బీ కేర్ఫుల్ విత్ హూమ్ యు ఆర్ టాకింగ్. బీ కేర్ఫుల్ విత్ హూమ్ యు ఆర్ హ్యావింగ్ ఫెలోషిప్. బీ కేర్ఫుల్ విత్ హూమ్ యు ఆర్ రెగ్యులర్లీ మీటింగ్ దెమ్. నువ్వు ఎవరిని రోజు కలుస్తున్నావు, ఎటువంటి వాతావరణాన్ని క్యారీ చేసే వ్యక్తులు నువ్వు కలుస్తున్నావో నువ్వు కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి.
ఆమెన్. సో ఇఫ్ యూ డోంట్ నో అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ప్రేయర్ మ్యాన్, ఆ వాతావరణం నీకు అంటుకుంటుంది. సో దిస్ ఇస్ అ స్పిరిచువల్ రెల్మ్. ఆత్మీయ లోకములో, స్పిరిచువల్ వరల్డ్లో నీ స్నేహితులు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, బావలు, ఆ వాళ్ళు చెత్త చెదారం ఎంతో మంది వత్తా పోతనే ఉంటారు మన ఇళ్ళకి, జింగ్ 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 సత్రం లాగా, తెలుసా? మీరు అడగరు ప్రభుని, ప్రభు నీ చిత్తమైతే వాడు రాకూడదు వేస్తున్నాము అనలేరా? మీ మొక్కలు మేము బంధువులు వస్తున్నారు, రేరాజు చర్చికి రాను నేను. అయ్యగారు నేను అట్లా చర్చికి అట్లా బయలుదేరాను, బంధువులు అట్లా వచ్చేసారు అయ్యగారు, వాళ్ళకి చికెన్ మటన్ వండి పెట్టాలి కదా. మా బంధువులందరూ అదే ఏ అట్మాస్ఫియర్తో వచ్చారో వాళ్ళు. ఈరోజు నీ సమయాన్ని తినడానికి వచ్చాడా నీ స్నేహితుడు? నీ సమయాన్ని తినేయడానికి వచ్చాడా నీ బంధువులు? నేను ఒకటే అంట, చిన్న పరీక్ష పెట్టు, కమాన్ లెట్స్ ప్రే అనాల. 2 hours మోకాళ్ళు నజరేయుడైన యేసు నామములో దిగో పరిశుద్ధాత్మ అనాలంతే. ఆడు నిజంగా దేవుడు పంపించేవాడు అయితే నీతో పాటు షక రామ రాత లాభ భాషల్లో మాట్లాడి నీతో ఏకీపిస్తాడు. వాడు వల్ల కాలేదనుకో, నువ్వు చెయ్యొద్దు, ఇప్పుడే వస్తాను అర్జెంట్కి వెళ్ళిపోతుంది, జీవితంలో రాడు. ఆమెన్. బంధువులు వచ్చారని ప్రార్థన ఆపేస్తున్నారు, బంధువులు వచ్చారని బైబిల్ చదవడం ఆపేస్తున్నారు, బంధువులు వచ్చారని స్తుతి కూడిక ఆపేస్తున్నారు, బంధువులు వచ్చారని ఫ్యామిలీ ప్రేయర్ ఆపేస్తున్నారు. మీ అందరికీ వందనాలు. వాళ్ళ అలవాట్లు మీకు అంటిస్తున్నారు, మీ అలవాట్లు వాళ్ళకి అంటించట్లేదు. అవునా కదా? మనం ఎక్కడో ఫెయిల్ అయిపోతున్నాం, జాగ్రత్త. 9 గంటలకు ఎవరో వచ్చారు, మనం 9 గంటలకు ఫ్యామిలీ ప్రేయర్ ఏం చేయాలా? పోస్ట్ పోన్ చేద్దాంలే, పోస్ట్ పోన్ చేద్దాం ఫ్యామిలీ ప్రేయర్. వాళ్ళు ఇంపార్టెంట్ పీపుల్, వాళ్ళు దేవుడి కన్నా ఇంపార్టెంట్ వాళ్ళు. లాస్ట్కి వాళ్ళు ఉండరు, నువ్వు ఉండవు, జాగ్రత్త. ఫ్యామిలీ ప్రేయర్ టైంకి వచ్చారు బ్రదర్, రండి చాలా 2 పాటలు పాడండి సిస్టర్ గారు, బ్రదర్ మీరు ప్రార్థన చేయండి, అయ్యా ఒక 2 కీర్తనలు చదవండి, ఇప్పుడు మనం అందరం చైన్ ప్రేయర్ చేద్దాం. పట్టుకొని మోకాళ్ళొంగి ఆళ్ళలో దెయ్యాలు పోయేదాకా ప్రార్థన చేస్తూనే ఉండాలి. గివ్ సమ్ పనిష్మెంట్స్ టు దోస్ పీపుల్ హూ ఆర్ కమింగ్ వాంటెడ్లీ అండ్ ఇరిటేటింగ్ యూ. మిమ్మల్ని బాగా డిస్టర్బ్ ఇది చెయ్యండి, చేయకపోతే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. బంధువుల్ని నేను అసలే కాపాడలేను. నాకు చెప్పొస్తున్నారు బంధువులు, మరి నాకేం చెప్పిరారు కదా. మరి వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చెప్తారు, అయ్యగారు మొన్నే అన్న వచ్చిపోయాడు, మొన్నే అక్క వచ్చిపోయింది, మొన్నే బావ ఇప్పుడు చెప్పేది చెప్పకుండా వస్తారు దెయ్యాలు, చెప్పి రావు. సో ప్రార్థనలో కూర్చోబెట్టండి. దెయ్యాలు అయితే పారిపోతాయి, మంచోళ్ళు అయితే కూర్చొని గంటలు నీతో పాటు ప్రార్థన చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. సో డోంట్ బిలీవ్ ఈవిల్ పీపుల్ వర్డ్స్ అండ్ డోంట్ బిలీవ్ లై. అబద్ధాలని నమ్మకండి. మన బిలీఫ్ సిస్టమ్ ఎక్కడెక్కడో డిపాజిట్ చేసే లోపల, అసలు మ్యాటర్కి వచ్చే లోపల మనం దేవుణ్ణి నమ్మలేకపోతున్నాం. నా భర్తను దేవుడు మారుస్తాడా, నా భార్యను దేవుడు మారుస్తాడా, నా పిల్లల్ని దేవుడు మారుస్తాడా? దేవా నువ్వు మార్చగలవు ప్రభా, నువ్వు మార్చగల సమర్థుడివి, ఐఎమ్ బిలీవింగ్ యూ ఫాదర్ అని నువ్వు చెప్పగలిగితే దేవుడు నీ బిడ్డల్ని, నీ భార్యను, నీ భర్తను మార్చగలడు. ఆమేన్. మారడం నమ్మకు, మార్చేటోడు నమ్ము. ఆమేన్, ఆమేన్. ఆ తాగుబోతూ, ఆ తిరుగుబోతూ, ఆ వ్యక్తిని నువ్వు నమ్మకు. ప్రభా వీడు ఎప్పటికైనా మారుతాడని నమ్మకం ఉంది ప్రభా, పొరపాటున నమ్మకట్ట. ఫాదర్ ఐ బిలీవ్ యూ దట్ యూ విల్ చేంజ్ హిమ్. ఆమేన్. తండ్రి నేను నమ్ముచున్నాను, నువ్వు అతన్ని మార్చేస్తావని. ఆమేన్. నేను నమ్ముచున్నాను, నువ్వు ఆమెను మార్చేస్తావు. ఆమేన్. వాళ్ళేది నువ్వు పాపిష్టి పాపం చేసాడు, నువ్వు నమ్మేది నవ్వు. అసలు మీ నమ్మకం ఎక్కడుంది? ఎవరి మీద ఉంది అసలు మీ నమ్మకం? మనుషుల మీద ఉందా? నో. మనుషుల మీద మనము ఆధారపడి జీవించకూడదు, దేవుడి మీద ఆధారపడి జీవించాలి. ఆయన మనం నమ్మగలిగితే మనుషులు ఆటోమేటిక్గా దేవుడు ఆ మనిషిని మారుస్తాడు. దేవా నా కొడుకుని, నా కూతుర్ని స్వస్థపరచు ప్రభా అని అడిగినప్పుడు, నమ్ముట నీ వశమైతే నమ్మువానికి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు యూ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ జీసస్. ఆయన నమ్మితే అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు, అన్నీ నమ్ము. కానీ తిరిగి లాస్ట్కి ఒక మాట అన్నాడండి, ఆ వ్యక్తి నన్ను చాలా కదిలించింది. చదవండి మా కంటిన్యూషన్. ఐ థింక్ ఇట్స్ 24. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను ప్రభు, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. ఒక అద్భుతం లేట్ అయిపోతే, ఒక ఆశ్చర్యం లేట్ అయిపోతే, దేవుడు డబ్బులు పంపించడం లేట్ అయిపోతే మన జీవితంలో ఏం జరుగుతుంది? అపనమ్మకం, అన్బిలీఫ్. Sometimes in your family, in your personal life, unbelief is ruling your life. నీ జీవితాన్ని అపనమ్మకం రూల్ చేస్తుంటుంది. చెప్తాను మీ డైలాగులు.
నేనా బాగుపడేది? నేను ఎవరికి అవసరం లేదు, నేను ఎవరికి ఇష్టం లేదు, నేను ఎవరికి అక్కర్లేదు, నేను ఎవరికి వద్దు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నన్ను ఎవరు ఇష్టపడట్లేదు, నేను ఎవరికి నచ్చలేదు, నాకు ఎవరు వద్దు, నాకు అసలు ఈ లోకం వద్దు, ఏమొద్దు అంటే వాళ్ళ నెక్స్ట్ డైలాగ్ ఏంటంటే సూసైడల్ స్పిరిట్స్, మాత్రలు, కృష్ణాయిలు, ఫిరోసిను, ఇండ్రిను. ఇది వాళ్ళ నెక్స్ట్ స్టెప్. వాళ్ళు అప్పుడప్పుడు భలే డైలాగులు అవుతారా ఏంట, ఏంది డైలాగు భలే ఉన్నాయి ఇవన్నీ, సినిమా వాళ్ళకి ఇస్తే రాసుకుంటారు కదా. సో యూ బిలీవ్ వాట్ యువర్ లైఫ్ ఈజ్ వేస్ట్. యు ఆర్ బిలీవింగ్ వాట్, నువ్వు వేస్ట్. యు ఆర్ బిలీవింగ్ వాట్, దేన్ని నమ్ముతున్నావు? నేను వేస్ట్, నా లైఫ్ అయిపోయింది, నా జీవితం ఆగిపోయింది, నా జీవితం ఆగిపోయింది, అది నమ్ముతున్నావు. దాన్ని ఏమంటారు తెలుసా? అపనమ్మకం. ఇన్ని రోజులు నేను నమ్మలేదు ప్రభా, నువ్వు నా కొడుకును మారుస్తావని, కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత నేను నమ్ముతున్నాను. నాలో అపనమ్మకం ఉండకుండా చేయి ప్రభా అంటున్నాడు. నాకు సహాయం చేయి, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాడంట ఆయన. హి స్పోక్ లౌడ్లీ, ఫాదర్ హెల్ప్ ఇన్ మై అన్బిలీఫ్. సమ్టైమ్స్ యూ గెట్ అన్బిలీఫ్. పక్కనోడు బ్లెస్ అయిపోతుంటాడు, ఈ పక్కనోడు బ్లెస్ అయిపోతుంటాడు, ముందోడు బ్లెస్ అయిపోతుంటాడు, వెనకోడు బ్లెస్ అయిపోతుంటాడు. ఆడుగు ప్రమోషన్లు వస్తుంటాయి, ఈడికి ప్రమోషన్లు వస్తుంటాయి, ఆడికి 3-4 టపీ అని కంటా ఉంటారు. నీకు అసలు గర్భమే తెరవబడట్లే. ఏంది ఇది? నాకెందుకు ఇలా జరుగుతుంది? అన్నీ నాకే జరుగుతున్నాయి ఏంది ఇవన్నీ? నీకుంటుంది ఎక్స్ట్రీమ్ బిలీఫ్ కాదు, ఎక్స్ట్రీమ్ అన్బిలీఫ్. నాకు దేవుడు ఆలకి, ఇవన్నీ అద్భుతాలు చూడంటారంటే ఆలకి జరుగుతాయి బ్రదర్, నాకు జరగవు. వాళ్ళకి చేస్తాడు బ్రదర్ దేవుడు, నాకు చేయుడు. వాళ్ళతో ఉన్నాడు బ్రదర్, నాకు చేయుడు దేవుడు అని నీకు నువ్వే సెల్ఫ్ కండమ్నేషన్. హౌ డెవిల్ ఈస్ ట్రైంగ్ టు టార్మెంట్ యూ. ఎలా అపవాది మిమ్మల్ని మాటలతో గాయపరుస్తూ, ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని శోధిస్తూ ఉంది. చెప్పండి, యేసు నామములో తండ్రి, నాకు, నా కుటుంబానికి అపనమ్మకము లేకుండా ఉండకుండా సహాయం చేయండి. ఆమేన్. You need to pray this prayer when you are feeling unbelief. నీ జీవితంలో దేవుణ్ణి నమ్మలేకపోతున్నావా? నీ జీవితంలో రేపు ఉదయకాలం ఒక అద్భుతాన్ని ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నావా? సాయంకాలం ఒక మిరకల్ని ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నావా? Come on, pray this prayer. స్వస్థత లేట్ అయిపోయిందా? ఆశీర్వాదం లేట్ అయిపోయిందా? నీలో విశ్వాసం దిగజారిపోతుందా? Pray this prayer. Father, నువ్వు ఇచ్చేంత వరకు నాకు అపనమ్మకం రాకుండా ఉండును గాక. ప్రార్థన చేయాలి. ప్రార్థన. అపనమ్మకం వచ్చిందా, ఇంకోటి మీరు ఎవ్వరికి చెప్పరు, లోపలే పెట్టుకుంటారు. మనం అంత మంచోళ్ళు భూమి మీద ఎవరు లేరు. యూ కీప్స్ దట్ అన్బిలీఫ్ ఇన్సైడ్. ఆ అపనమ్మకాన్ని లోపల పెట్టుకొని గూడు కట్టుకొని నాన్న దేవుడు అద్భుతం చేస్తాడే. చాలా చూసాం అంటే చాలా చూసాం మేము. మస్తు మాటలు చెప్పారు పాస్టర్లు. ఎంతమంది పాస్టర్లు తెలుసా? మాకు తెలుసా, ఇదిగో లిస్టు, 100 మంది పాస్టర్లు తెలుసు. అందుకే బైబిల్లో 2 రకాల అద్భుతాలు జరిగాయి. చెప్పమంటారా? నంబర్ 1, విశ్వాసముతో ఉన్నవాడికి అద్భుతం జరిగింది. అండ్ నంబర్ 2, అద్భుతం జరిగిన తర్వాత వాడికి విశ్వాసం వచ్చింది. ఇప్పుడు మీరు ఏ కేటగిరీ? మీలో విశ్వాసం ఉందా, మీకు వెంటనే అద్భుతం జరుగుతుంది. ఆమేన్. కొన్ని మీకు విశ్వాసం అసలు జీరోనా, నేను ఒకటే అంటే ప్రభు వెంటనే, ప్రభు వాడికి అర్జెంట్గా అద్భుతం చేయి, వాడికి విశ్వాసం వస్తుంది. ఆమేన్. 2 kinds of miracles. నీలో విశ్వాసాన్ని దేవుని కాలు పట్టుకొని, చేయి పట్టుకొని ఎడతెక్క నడుస్తున్నావా, నీ లైఫ్లో పక్కా మిరకల్. ఆమేన్. నీకు అసలు జీరో విశ్వాసమా, నీకు అసలు జీరో నిరీక్షణనా, అసలు నీకు జీరో ఫెయితా? మే ద లార్డ్ డూ మిరకల్ ఇన్ యువర్ ఫెయిత్ ఇన్ యువర్ లైఫ్ ఇమీడియట్లీ. ఆమేన్. ఇదిగో చూడండి, ఆ కోనేటి దగ్గర కూర్చున్న వ్యక్తికి విశ్వాసము లేదు. ఆ అద్భుతం చేసిన తర్వాత అతనికి విశ్వాసం వచ్చింది. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఆ కుష్టి రోగి, లెప్రసీ పేషెంట్, ఆ ఇంట్లో కప్పు పైనుంచి దింపారు. వాడికి అసలు విశ్వాసం లేదు. వాడి జీవితంలో అద్భుతం చేశాడు దేవుడు, అందుకే వాడికి విశ్వాసం వచ్చేసింది. ఆమేన్. నేను అంటాను, మీరు సెకండ్ కేటగిరీ కాదు, ఫస్ట్ కేటగిరీయే మీరు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు. తోలు తీస్తాడు దేవుడు. సెకండ్ క్లాస్కి వెళ్ళారట.
సెకండ్ ర్యాంక్ వెళ్ళకండి. ఫస్ట్ ర్యాంక్ ఏంటి తెలుసా? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అన్నాడు యేసయ్య. ఎవరిని? ఆ రక్తస్రావం గల స్త్రీని. నేను ఒక సందర్భాన్ని చూశాను. యాక్చువల్లీ ఆమె దేవుని యొక్క బట్ట పట్టుకోలేదు, యేసు ప్రభు బట్ట. ఆమె ఏం పట్టుకుంది తెలుసా? యేసు ప్రభుది ఆ వస్త్రాన్ని కాదా పట్టుకుంది. పాత నిబంధనలో ప్రధాన యాజకుడికి రోపు బట్టలకి ఈ కుచ్చులు ఉంటాయి. ఈ కుచ్చులు పట్టుకుంటే చాలు అనుకుందా. జస్ట్ ఒకటో అట్లా అలా పట్టుకుంది. జప్ప లోపల ఆయన శక్తి ఆమె లోపలికి. ఆమేన్. పడ్డాడు. అవసరం లేదా నా విశ్వాసం? ఆవగినంత విశ్వాసం చాలరా. నాకు నీలో ఆవగినంత విశ్వాసం కనిపించిందా, నిన్ను లేపేస్తా నెక్స్ట్ లెవెల్ అంటున్నాడు దేవుడు. ఆమేన్. God is searching faith in you. ఆమేన్. దేవుడు నీ లోపల ఏం వెతుకుతున్నాడు? విశ్వాసం, నిరీక్షణ, తర్వాత నమ్మకం. ఈరోజు నువ్వు 12-13 రకాల నమ్మకాలను దేవుడికి తెలియపరిచావు. ఆమేన్. సో దేవుడు వాటిని రాసుకున్నాడు. ఓహో, నా కుమార్తె నన్ను నమ్ముతుందా, నా కుమారుడు నన్ను నమ్ముతున్నాడా, ఈ రోజు నుంచి మీ అద్భుతాలు మారును గాక, ఈ రోజు నుంచి మీ జీవితంలో సూచక్రియలు మారును గాక, ఈ రోజు నుంచి మీ జీవితంలో మీ యొక్క రాబడి మారును గాక, ఈ రోజు నుంచి మీ జీవితంలో మీ యొక్క ఆశీర్వాద పరిస్థితులు మారును గాక. బికాజ్ యువర్ బిలీవ్ సిస్టమ్ ఈజ్ చేంజింగ్. ఆమేన్. నీ నమ్మకం మారిపోతుంది, నీ నమ్మకం ఎదుగుతుంది, నీ దేవుడి మీద పెట్టిన నమ్మకం, భరోసా గొప్పగా మారిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. అందుకని ప్రభు అంటాడు, నమ్మిన వాని ఎడల ఈ సూచక్రియలు జరుగును. వాళ్ళు అనుకున్నారు యేసు ప్రభు మధ్యలో దింపితే ఈ లెప్రసీ వాడు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా బెడ్ రిడన్గా ఉన్నాడు, లేస్తాడు అనుకున్నారు వాళ్ళు. లేపడట్టే ప్రభు. ఆమేన్. ఇదిగో నేను జీవితంలో ఎన్నడూ ఎవరు చేయని పాపాలు నేను చేశాను అని ఆమె నమ్మింది. కానీ యేసయ్య వచ్చి నీ పాపాలు క్షమించబడ్డాయంటే అది కూడా ఆమె నమ్మింది. ఆమేన్. దేవుడు ఒక పాపాన్ని క్షమిస్తాడా? దేవుడు 10 పాపాలని క్షమిస్తాడా? దేవుడు 50 పాపాలని క్షమిస్తాడా? నమ్మండి ఈరోజన్నా. ఆమేన్. దేవుడు 100 పాపాలని క్షమిస్తాడా? దేవుడు 1000 పాపాలని క్షమిస్తాడా? దేవుడు 1,00,000 పాపాలని క్షమిస్తాడా? ఎట్లా క్షమిస్తాడు? ఆయన నేచర్, ఆయన క్యారెక్టర్ అది. ఏంటి ఆయన క్యారెక్టర్ తెలుసా? క్షమించడం. ఆమేన్. ఏంటి ఆయన క్యారెక్టర్? ఏంటి ఆయన క్యారెక్టర్? ఏంటి ఆయన క్యారెక్టర్? ఏంటి ఆయన క్యారెక్టర్? ఏంటి వినబడలా? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? తగ్గు నాన్న అంటుంది. ఏనా తగ్గేదే లేదు కదా. తగ్గబాక ప్రభు కూడా తగ్గించుకుంటే నూనె బాగా పెంచుతాడు. నూనె నీకోసం సన్ఫ్లవర్ ఆయిల్ నాన్న వాడికి 100 లీటర్లు ఏంట్రా అంటాడు. నువ్వు తగ్గకపోతే చెప్తున్నా మళ్ళీ, దేవుడు కూడా తగ్గడు. నేను చేయను అద్భుతాలు అంటాడు. వెన్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు యాక్చువల్లీ తగ్గుతారు. ఆ డైలాగులు ఊరికే సినిమాల వరకే. వాళ్ళ అంత ఒబీడియన్స్ లేకపోతే, వాళ్ళలో విధేయత లేకపోతే వాళ్ళు అంత బ్లెస్ అవ్వరు. ఎస్, వాళ్ళ ప్రాస్పరిటీ వాళ్ళలో అంత ఉండదు, పారిపద్ధతి. ఈరోజు వాళ్ళు మనకన్నా 1000 రెట్లు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఆ డైలాగులు చూసి జనాలు పాడైపోయి వాళ్ళు ఈరోజు నేను తగ్గను, నేను తగ్గేది లేదు అని ఏందేందో డైలాగులు వాడుతున్నారు. నేను అంటాను, జీవమరణములు 4వ వర్షం జాగ్రత్త, ఏది పడితే చూడకండి. ఈ 2 నన్ను రాత్రి నుంచి ట్రిగర్ చేస్తూ ఉన్నాయి, మీతో పంచుకోవాలని ఇష్టపడ్డాను. క్షమించను, క్షమాపణే లేదు, క్షమించేదే లేదు, ఓచకోత, రక్తకోత, పాపకోత, ఏందేందో చెప్తున్నారు డైలాగులు. ఈ మధ్య కొత్తగా వచ్చిన వాళ్ళు పాపం ఎవరో లేక అవకాశాలు వచ్చినాయి కొన్ని. తప్పు చేస్తే ఒక్కొక్కడిని లేపే. దిస్ బుక్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఆమేన్. నీ శత్రువైనా నీ మిత్రుడైనా తప్పు చేస్తే క్షమించు. ఆమేన్. క్షమించే హృదయం మనలో ఉండాలి. ఆమేన్. దేవుడు మనకిచ్చునుగాక. ఆయన బిడ్డలకి పుష్కలంగా ఉంది. హల్లెలూయా. ఈ భూమి మీద ఎవ్వరు ఈ బైబిల్ని తట్టుకోలేరు. అర్థం కాకనే అందరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు దీని గురించి. చెప్పండి, నేను తగ్గుతాను, నేను క్షమిస్తాను,
బ్రదర్ నేను అసలు ఏమనలేదు బ్రదర్, తిడుతున్నాడు బ్రదర్ నన్ను అంటే, అయినా పర్లేదు గమ్ముగుండు. నేను అసలు ఏం తప్పు చేయాలి, అయినా గమ్ముగుండు, ఏం కాదు గమ్ముగుండు చేస్తున్నాములో వాళ్ళే వస్తారు. హల్లెలూయా. దేవుడు మన నమ్మే ప్రాసెస్ని మారుస్తున్నాడు. ఆమేన్. నీ రేకులని దేవుడు స్లాబ్గా మార్చగలడా? ఎస్, హీ కెన్ చేంజ్. నీ నిరుద్యోగాన్ని ఉద్యోగంగా మార్చగలడా? హీ కెన్ చేంజ్. నీ గడ్డుతనాన్ని ఆశీర్వాదంగా మార్చగలడా? ఎస్, హీ కెన్ చేంజ్. నీ జీవితం ఆగిపోయింది, దాన్ని ప్రారంభించగలడా? ఎస్, హీ కెన్ చేంజ్. నీ తక్కువ సంపాదనని ఎక్కువ సంపాదనగా మార్చగలడా? ఎస్, హీ కెన్ చేంజ్. నీ తక్కువ రాబడిని ఎక్కువ రాబడిగా మార్చగలడా? ఎస్, హీ కెన్ చేంజ్. చూడండి, ఆ మరియమ్మ పెళ్ళిలోకి వచ్చినప్పుడు ఆ ద్రాక్షరసము అయిపోయింది. వెంటనే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ద్రాక్షరసం అయిపోయింది, చేసి పంపించమనింది. అమ్మా నేను ఇప్పుడు చేయలేను తల్లి, నా వల్ల కాదు, నా టైం రాలేదన్నాడు. ఆయన ఏం చెప్తాడో అవి చేసి తీసుకొచ్చిండి అనేది. షీఈస్ డిమాండింగ్ హర్ మిరకల్. ఇఫ్ యూ బిలీవ్ జీసస్, హీ విల్ డూ మిరకల్స్. ఆమేన్. దేవుడు 10 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత నిన్ను దీవించాలనుకున్నా, ఈరోజు నువ్వు నమ్మితే ఈరోజే అద్భుతం చేస్తాడు. యువర్ బిలీవ్ సిస్టమ్, నీ నమ్మకము దేవుని సింహాసనాన్ని కదిలిస్తుంది. ఆమేన్. నీ నమ్మకం, ఈరోజు నువ్వు నమ్మే విధానం. హల్లెలూయా. పాపాన్ని నమ్మకండి, నెగిటివ్ నమ్మకండి, దోషాన్ని నమ్మకండి, చీకటి నమ్మకండి, అనారోగ్యాన్ని నమ్మకండి, పాపాన్ని నమ్మకండి, రోగాలు నమ్మకండి, నమ్మకండి. వాటిని దేవుడు బాగు చేస్తాడని నమ్మండి. ఆమేన్. ఎవ్రీ పీపుల్ కమ్, దే బిలీవ్ సిక్నెస్, బట్ వాట్ అబౌట్ ద క్రాస్? ఎందుకు సిలువను నమ్మట్లేదు నువ్వు? ఆయన పొందిన దెబ్బల చేత దాన్ని తొక్కి, నీ అనారోగ్యాన్ని తొక్కిపడేయి. దాన్ని అమ్మ కడుపు నొప్పి, డాడీ కడుపు నొప్పి, అన్న కడుపు నొప్పి, అక్క కడుపు నొప్పి అని 100 మందికి చెప్పుకుంటున్నావు. కానీ 100 మందికి నువ్వు ప్రకటించట్లేదు. ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత అని నువ్వు చెప్పలేకపోతున్నావు. అయ్యా నాకు బలహీనత ఉంది, నా కడుపు నొప్పి, తలనొప్పి, చేయి నొప్పి, ఓకే, బట్ వేర్ ఈజ్ యువర్ బిలీఫ్ సిస్టమ్? నీ నమ్మకం ఎక్కడుంది? నువ్వు దేన్ని నమ్ముతున్నావు? రోగం ఉందని నమ్ముతున్నావా? తీసేయలేవా? నువ్వు పలికితే పోద్దని నమ్ము ఈరోజు. ఆమేన్. ఈరోజు నువ్వు దాన్ని నమ్మగలిగితే, నేను పలికితే పోద్ది అంటే పలకాల, వెంటనే పలకాల. నమ్మితే పలుకుతాం, నమ్మితే. అందుకనే పౌలు అంటాడు, విశ్వసించి తిని కాబట్టి మాట్లాడి తిని. వెన్ యూ బిలీవ్ యూ స్పీక్, వెన్ యూ వాంట్ బిలీవ్ యూ కాంట్ స్పీక్. నువ్వు నమ్మలేకపోతే నువ్వు పలకలేవు. భయంకరమైనటువంటి శాపం ఈ భూమి మీద ఏదన్నా ఉందంటే చెప్పమంటారా? మౌనవ్రతం. ఏంటది? మౌనవ్రతం. బాగా లేకపోయినా గమ్ముకుంటావు, ఏమి లేకపోయినా గమ్ముకుంటావు, ఉద్యోగం లేకపోయినా గమ్ముకుంటావు, ఏం జరగకపోయినా గమ్ముకుంటావు. అలాగ అదొక కర్స్. అది జాగ్రత్త. దట్స్ ఎ కర్స్. ఆ శాపంలోంచి మీరు బయటికి రండి. ఆమేన్. ఈరోజు మనము దేన్ని నమ్ముతున్నాం? యెహోవా యందు నిరీక్షణ గలవారు ధన్యులు, దేవుని కొరకు కనిపెట్టుకున్న వారు ధన్యులు. దేవుడు ఒకటే అంటున్నాడు, నన్ను నమ్మండి. దేవుడు అంటున్నాడు, నన్ను నమ్మితే నేను చూపిస్తాను రా చుక్కలు అంటున్నాడు. నన్ను నమ్మకపోతే నేనేం చేయలేను. ఆదాం ఎవరు నమ్మాడు చెప్పాలి? దేవుణ్ణే. సర్పాన్ని నమ్మాడు. అవ ఎవరు నమ్మింది? సర్పాన్ని నమ్మింది. ఈరోజు నీ కుటుంబంలో ఎవరు దేన్ని నమ్ముతున్నారు? వాట్ యు ఆర్ బిలీవింగ్ టుడే? నువ్వు ఏది నమ్ముతావో అదే జరుగుతుంది. నువ్వు మంచిని నమ్ము, దేవుడిని నమ్ము, యేసయ్యని నమ్ము. నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడని నువ్వు నీ జీవితంలో దేవుడు చేసి తీరుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనలో అపనమ్మకం రాకుండా దేవుడిని అడగాలి. ఈరోజు ఇంటికి వెళ్ళి ఒకటే ప్రాక్టీస్ చేయండి. లార్డ్ ఐ బిలీవ్ యూ, ఫాదర్ ఐ బిలీవ్ యూ, హోలీ స్పిరిట్ ఐ బిలీవ్ యూ, Lord, I believe your word. Lord, I believe your faith. Lord, I believe your resurrection. Lord, I believe your power. Amen. వాక్యం చదువుతూ ఉంటే నీకు నమ్మకం పెరుగుతుంది. నమ్మిన వాని ఎడల ఈ సూచక్రియలు జరుగును. యేసు ప్రభు క్యాన్సర్ స్వస్థపరుస్తాడా? ఎయిడ్స్ని స్వస్థపరుస్తాడా? కరోనాను స్వస్థపరుస్తాడా? ఏ రోగమైనా ఆయన స్వస్థపరచగలడా? ఆమేన్. 10 రూపాయలు అప్పు తీయగలడా? 100 రూపాయలు అప్పు తీయగలడా? 1 కోటి రూపాయలు అప్పు తీయగలడా? ఆమేన్. దాట్స్ వాట్ యువర్ బిలీవ్ సిస్టమ్. దేవా నాకు 10 లక్షల అప్పులు ఉన్నాయి ప్రభా, అవి పోవును గాక. ఆమేన్. అండ్ వెన్ యూ బిలీవ్ యూ స్పీక్. వెన్ యూ వోంట్ బిలీవ్ నువ్వు పలకట్లేదు.
జీవితంలో ఫెయిల్యూర్స్ ఉన్నాయా? ఆ ఫెయిల్యూర్ని చూసి ఒకటే బాధపడకు. అవిశ్వాసి బాధపడేది అట్లా. విశ్వాసి ఏం చేస్తాడు తెలుసా? నజరేయుడైన యేసు నామములో నా ఓటమి గెలుపుగా మారును గాక అంటావు. ఆమేన్. హల్లెలూయా. నా ఓటమి గెలుపుగా మారును గాక నువ్వు పలికినప్పుడు జనాలకి నిన్ను చూసి భయం కలుగుతుంది. ఏంట్రా వీడు ఇట్లా పలుకుతున్నాడు ఏంటి అని. దేవుడు మన జీవితంలో అట్టి కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆమేన్. నువ్వు నేను మనమందరము దేవుణ్ణి ఎక్కువగా నమ్మును గాక. నన్ను దేవుడు క్షమించాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? నిన్న క్షమించాడా? ఈరోజు క్షమించాడా? రేపటి కూడా క్షమించాడా? రేపటికి కూడా దేవుడు క్షమించాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని? గాడ్ ఈస్ లవింగ్ మీ. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్ పవర్ఫుల్లీ. యా, గాడ్ ఈజ్ లవింగ్ మీ. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నాలో ఉన్నాడని? ఎస్. చేతులెత్తాలి గొప్పగా గొప్పగా. ఇదో లోపల ఒక భయంకరమైనటువంటి కార్యం జరుగుతూ ఉంటుంది. యువర్ ఫెయిత్ లెవెల్స్ ఇంక్రీజెస్. యా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నా కోసం చనిపోయాడని? వావ్. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నా కోసము తిరిగి లేచాడని? వావ్. ఎంతమంది నమ్ముతున్నారు నా కుటుంబంలో దేవుడు ఉన్నాడని? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నా జీవితంలో అసాధారణకరమైన కార్యములు జరిగిస్తాడని? ఎస్, బిలీవ్ హిమ్. Don't believe sickness. Don't believe poverty. Don't believe unemployment. Don't believe things. Don't believe which is against you. నీ మీద వ్యతిరేకంగా ఉన్న దాన్ని దేన్ని నమ్మకు. అది నెరవేరదు. 2-3 రోజుల్లో ఎగిరిపోతుంది. Don't believe your dryness. నీ యొక్క ఎండిపోయిన తత్వాన్ని, నీ జీవితము దిగజారిపోయిన తత్వాన్ని నమ్మవాకు. అది ఎక్కువ రోజులు ఉండదు. దేవుడు అనుకుంటే సెకండ్స్లో తీసేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు? Let your belief system increase in Jesus' name. Let your belief system increase in Jesus' name. ఈరోజు మనం కొత్తగా నమ్మాలి, దేవుడు అందరికంటే నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఆమేన్. అది కూడా మీరు నమ్మండి. God is loving you too much. God is loving you very much. ఆయన ప్రేమ గొప్పది. ఆమేన్. ప్రేమించుకున్న వాళ్ళు చెప్పుకుంటారు ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని. మరి భార్యాభర్తలు చెప్పుకుంటారు లేదో నాకు తెలియదు. అవును, అంటే భార్యాభర్తలు ప్రేమించుకోరా? తీ తే తో తూ థూ భూమి మీద ఎవరన్నా బాగా ప్రేమించుకోవాలంటే అది భార్యాభర్తలే. దట్స్ ద లీగల్ లవ్. ఓకే, రోజుకు ఒక్కసారైనా మీ పెనిమిటికి ఐ లవ్ యూ చెప్పండి. రోజుకు ఒక్కసారైనా మీ భార్యకి ఐ లవ్ యూ చెప్పండి. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పండి. సిగ్గుపడకండి. సిగ్గు మామూలు సిగ్గు కాదు. లేదు ఒకవేళ ఇంట్లో అలాంటి వాళ్ళు ఎవరు లేదంటే ఏసై చెప్పండి, జీసస్ ఐ లవ్ యూ. ఆమేన్. మంచిది. పెళ్ళి కాకపోతే యేసుప్రభు చెప్పుకోవాలి. పెళ్ళైందా ఎవరు చెప్పుకోవాలి? పెనిమిటికో భార్యకో చెప్పుకోవాలి. నడుచుకుంటూ పోతున్నారా, స్కూల్కి పోతున్నారా, కాలేజీకి పోతున్నారా, ఉద్యోగాలకు పోతున్నారా, యూ నీడ్ టు టాక్ టు జీసస్. ఆయన లేనిదే మనం లేం. ఆయన లేనిదే మనం లేం. సో ట్రై టు ఫోకస్ ఆన్ జీసస్ ఇన్ యువర్ లైఫ్స్. మీ జీవితంలో ఆయన మీద మీరు కేంద్రీకరించండి. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, దీవిస్తాడు. మీ నమ్మకం ఈరోజు ఇంక్రీజ్ అయింది కాబట్టి మీ నమ్మకము చొప్పున అద్భుతం జరుగును గాక. ఆమేన్. ద లార్డ్ విల్ డూ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. ప్రభువా, నేను కొంచెమే వేస్తున్నానేమో, దానికంటే ఎక్కువ అంతలు నువ్వు ఇస్తావని నమ్ముచున్నాను. ఆమేన్. హల్లెలూయా. నేను ఒక దైవజనుడిని కలిసినప్పుడు ఆ దైవజనుడికి నా దగ్గర ఉన్నటువంటి ఆఫరింగ్ అంతా తీసి ఆయనకి ఇచ్చేసాను. ఇచ్చినప్పుడు హీ ప్రేడ్ అండ్ హీ బ్లెస్డ్ మీ. అండ్ దేవుడు తిరిగి నన్ను ఎలా ఆశీర్వదించాడు తెలుసా? 3 రెట్లు ఆశీర్వదించాడు. ఆమేన్. 3 రెట్లు నేను చూసాను ఆ పంటని. అనుకున్నా, ప్రభువా నేను ఇచ్చింది కొంచెమే, నీకు నువ్వు నాకు ఎంత ఇచ్చావో ప్రభువా అనిపించింది. హల్లెలూయా. సో నువ్వు దేవుడికి ఇస్తుంటే ఆ ఇచ్చేటప్పుడు కూడా నమ్ము, నాకు దేవుడు ఇంకా మరి ఎన్ని ఇస్తాడని. ఆమేన్. ఇంకోటి, జస్ట్ బ్లైండ్గా అట్లా ఆఫరింగ్ వేయబాక. జస్ట్ బ్లైండ్గా అట్లా టైత్ ఇవ్వబాక. ఊరికి అట్లా ఇయ్యాలి కాబట్టి ఈగిపోతే చంపుతాడు, వెనకబడి రక్తం పిండుతాడని అట్లా ఇవ్వబాక. దట్ వోంట్ బి టూ బ్లెస్డ్. అది ఆశీర్వాదకరం కాదు. ఓయమ్మ నేను టైత్ ఈగిపోతే చచ్చిపోతాను అనే భ్రమలో భయములో ఇవ్వబాక. ఓకే. సో వెన్ యూ బ్రింగ్ సమ్ ఆఫరింగ్ టు గాడ్, నువ్వు దేవుడికి ఒక కానుక తీసుకొచ్చావా, దేవా
ఇదిగో ఇది ఇస్తున్నా, దీనికి 100 రెట్లు ఇస్తావని నేను నమ్ముచున్నాను. ఆమేన్. మనం ఏదైనా నచ్చకపోతే కొనుక్కుంటా ఉంటాం, లోపల సనుక్కుంటా ఉండగా ఈ ప్రార్థన కూడా సనుక్కుంటూ చేయండి, మంచిగా చేయండి. ఆమేన్. ఇదిగో వెతుకుతున్నాను ప్రభా, దీనికి 100 నాకు వచ్చును గాక. ఆమేన్. ఇదిగో నువ్వు కళ్ళు మూసుకో, కళ్ళు తెరువు, విను, వినకపో, నాకైతే సంబంధం లేదు. నీ నోరు తెరవకపోతే మాత్రం నాకు బలి బాధేస్తుంది. నీ నోరు తెరవాలి బాగా. ఓకే, ఓపెన్ యువర్ మౌత్, స్పీక్ అవుట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆమేన్. నేను ఒకటే అంటాను, ఎవ్రీ టైమ్ వెన్ యూ సో ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, నీవు దేవుని రాజ్యంలో ప్రతి ఆదివారం ప్రతి పూట నువ్వు దేవుని కొరకు వెతుకుతుంటే ఒకటే కోరుకోండి, దేవా ఇంతకు 100 నాకు వచ్చును గాక. ఆమేన్. ఇలా వెత్తాలి, సింపుల్. నువ్వు కానుక విత్తేటప్పుడు కూడా మాట్లాడుతున్నావు దేవుడితో, నీ కానుక కూడా దేవుడితో మాట్లాడుతుంది. ఆమేన్. వాడికి వీలు కలుగు చేస్తుంది. ఈరోజు ప్రభువుని ఆశీర్వదిస్తాడు. ఆమేన్.